హాయ్ గైస్, ఇది మా కేరళ సిరీస్లో డే 2. సో మేము కొచ్చి నుంచి ఫోర్ట్ కొచ్చికి స్టార్ట్ అయ్యాం. అండ్ కొచ్చి ఎయిర్పోర్ట్ వచ్చేసరికి మన వరల్డ్లోన ఫస్ట్ ఫుల్లీ పవర్డ్ సోలార్ ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ మీరు అనుకోవచ్చు ఏంటి ఫోర్ట్ కొచ్చికి వెళ్తామని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారని చెప్పి. జస్ట్ వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ ఎయిర్పోర్ట్లోకి మనం వచ్చిన తర్వాత సో టెర్మినల్ 1 దగ్గర మనకేంటంటే ఎయిర్పోర్ట్ నుంచి అలువా మెట్రో స్టేషన్కి మనకి డైలీ షటిల్స్ అనేవి ఉంటాయి. మీరు టైమింగ్స్ అక్కడ చూడొచ్చు. సో ఈ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కూడా షటిల్ ఉంటుంది, మీరు చూడొచ్చు. షటిల్ ఏమో మనకి లైక్ నార్మల్ ఏసీ బస్ టైప్లో ఉంటుంది. సో మీకు టికెట్ వచ్చేసరికి 60 రూపీస్ ఆర్ 50 రూపీస్ అనుకుంటా. సో అదేంటంటే ఆ షటిల్ వచ్చేసరికి మనకి కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి అలువా మెట్రో స్టేషన్, అది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటున్నాను నేను. సో మార్నింగ్ చూడండి మనకి ఎంత బాగుందో నేచర్. అండ్ ఇది వచ్చేసరికి అలువా మెట్రో స్టేషను. సో మనం ఇక్కడ నుంచి ఒక స్టేషన్కి మనం మెట్రో అనేది తీసుకోవాలి. సో మీరు చూసారంటే మేము టికెట్స్ వచ్చేసరికి ఇక్కడ మిషన్లోన తీసుకున్నాం. ఈచ్ 25 రూపీస్ అంతా పడింది మా ముగ్గురికి, లైక్ ఈచ్ 25 రూపీస్ పడింది. సో మెట్రోలోనైతే జర్నీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. సో వన్స్ మేము వచ్చిన వెంటనే ఒక 5 మినిట్స్కి మెట్రో అనేది వచ్చింది. సో అదే స్టార్టింగ్ స్టేషన్ అన్నాను కదా, సో అందుకని మొత్తం ఖాళీగా ఉండే. సో మీరు చూడొచ్చు మొత్తం హౌసెస్ కానీ ఎలా ఉన్నాయో మీకు ఈ కొచ్చి ఇటు సైడ్. మనం ఇక్కడ అలువా నుంచి స్టార్ట్ అయ్యాం. సో అలువా నుంచి స్టార్ట్ అయిన వెంటనే లైక్ మేము ఏ స్టేషన్కి మెట్రో టికెట్ తీసాను నాకు ఐడియా లేదు గైస్, మీరు జస్ట్ చెక్ చేయండి గూగుల్లోన, సో యూ విల్ గెట్ ఇట్ అనమాట. సో వన్స్ మీరు ఒక స్టేషన్లో దిగిన వెంటనే మీకు కొంచెం వాక్ చేసి బ్రేక్ఫాస్ట్ అనేది కానించేసాం. సో టీ అండ్ ఇడియప్పం. సో అక్కడ నుంచి ఏంటంటే జెట్టి అనమాట గైస్. సో నేను అదే చెప్దామని చెప్పి మీకు వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారంటే కేరళలో మనకి లాటరీ అనేది చాలా కామన్, నేను చాలా దగ్గరలో చూసాను ఈ లాటరీ టికెట్ సిస్టమ్. సో ఇదేంటంటే మేము మెట్రో నుంచి మనం ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడ నుంచి జెట్టి తీసుకొని మనం ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి మనం ఫోర్ట్ కొచ్చికి వెళ్తున్నాం. ఓకే, జెట్టి వచ్చేసరికి ఈచ్ పర్సన్ 5 రూపీస్. మనం ఫస్ట్ కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్ట్ కొచ్చికి వెళ్ళడానికి కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మనం ఫస్ట్ అలువా మెట్రో స్టేషన్కి వచ్చాం. అలువా మెట్రో స్టేషన్ నుంచి పర్టికులర్ ఈ జెట్టి పాయింట్కి మనం మెట్రోలో వచ్చేసిన తర్వాత ఈ జెట్టీలోన మనం ఫోర్ట్ కొచ్చికి వెళ్తాం. ఈచ్ 5 రూపీస్ అనమాట. సో జస్ట్ ఈ నేచర్ చూడండి, ఈ గ్రీనరీ కానీ లైక్ ఇదంతాను. సో ఫీల్ అయితే చాలా బాగుంది గాయస్. నార్మల్గా అందరూ ఏంటంటే కొచ్చి నుంచి డైరెక్ట్గా మనకి క్యాబ్స్ తీసుకొని ఫోర్ట్ కొచ్చికి వస్తారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకరు కావాలనుకుంటే ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. మన సైడ్ ఎలాగైతే మనం బస్సెస్లో గట్రా ట్రై చేస్తామో అలాగా వీళ్ళు నార్మల్గా డే టు డే లైఫ్లోన ఈ జెట్టీస్ని యూస్ చేస్తున్నారు. మీరు అక్కడ చూడొచ్చు చాలా షిప్స్ అవి ఉన్నాయి. సో మనం జెట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సో ఇదేమో మనకి అవుట్ గేట్ అనమాట. మనకి వెళ్ళాలన్నా రావాలన్నా ఇదే పర్టికులర్ గేట్ మనం ఫోర్ట్ కొచ్చిలోకి. ఈవెన్ మీరు చూసారంటే సైకిల్స్తో కూడా మీకు ఆ పర్టికులర్ జెట్టీలో వస్తున్నారు. సో ఇది వచ్చేసరికి మా ఫస్ట్ స్పాట్ మా ఫోర్ట్ కొచ్చిలోన. ఇది ఫిషింగ్ నెట్స్ అని చెప్పి ఇది అంటారు. నేను కూడా వీడియోస్ పెట్టి లైక్ చాలా ఇయర్స్ అయిపోయింది కదా గైస్, నేమ్స్ అనేవి కొంచెం మర్చిపోయాను. సో ఇది వచ్చేసరికి చూడండి మనకి ఇక్కడ ఫారినర్స్ కానీ లైక్ టూరిస్ట్స్ కానీ చాలామంది ఉంటున్నారు. సో ఇట్స్ లైక్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట ఈ ఫోర్ట్ కొచ్చి అనేది. కొచ్చికి దగ్గరలోన చాలా హ్యాపెనింగ్ ప్లేస్. మీరు చూసారంటే చూడండి ఆ ఫిషింగ్ నెట్స్ కానీ మనకి మెయిన్ ఆ క్లైమేట్ గైస్. క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది కొచ్చి ఆ ఏరియా మొత్తం. ఈవెన్ ఫుడ్ మీకు లైక్ వీడియో వెళ్తున్న కొద్దీ మీకు ఫుడ్ అది కూడా చూపిస్తాను. సో ఈ ప్లేస్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫోర్ట్ కొచ్చిలో మ్యాక్సిమం చర్చెస్ అండి. సో ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ చర్చెస్ మనకంతా చాలా కొత్తగా అనిపించింది నాకైతే, నేను ఫస్ట్ టైం ఆ ట్రిప్లోన. సో మీరు ఆ చర్చెస్ ఆర్టిస్ట్ అవన్నీ చూడండి.
సో స్టిచెస్ ఇవన్నీ చూడడం అయిపోయిన తర్వాత మేము లంచ్ చేయడానికి వచ్చాం. మీరు చూడొచ్చు బిర్యానీ, ఆ కచంబరం గాని ఎలా ఉందో, ఆ కట్ట అది తీయగుంది. సో ఫుడ్ చాలా బాగుంది. నెక్స్ట్ మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే ఫ్రెంచ్ కాలనీ. అసలు ఫోర్ట్ కోచ్ అంటేనే చాలామంది ఫ్రెంచ్ కాలనీని విజిట్ చేయడానికి వస్తారు. మీకు ఇక్కడ చూడొచ్చు, మీకు లైక్ ఆర్కిటెక్చర్ కానీ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ మనకి పాండిచేరిలో కూడా ఒక ఫ్రెంచ్ కాలనీ ఉంది కదండి. సో నాకైతే ఆ పాండిచేరి ఫ్రెంచ్ కాలనీ అనేది కన్నా నాకు నచ్చింది. సో చూడండి ఎవ్రీథింగ్ అనమాట. మేము వెళ్ళిన టైం మేము అనుకోవడం లైక్ 2 o'clock 2:30 ఆ టైంకి వెళ్ళాము. సో అప్పుడు క్రౌడ్ అనేది ఇలా ఉన్నది. సో యా సో ఫ్రెంచ్ కాల్ అయిపోయిన తర్వాత ఈ మ్యూజియం అనేది మనం విజిట్ చేసాము. ఇది పక్కన ఒక ఐలాండ్ ఉంటుంది, ఆ ఐలాండ్లో ఉంటుంది ఈ మ్యూజియం. సో యా ఈ విజిటింగ్ హవర్స్ అనమాట. ఇక్కడికి చాలా మంది తక్కువ మంది విజిట్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి లులు మాల్ గైస్. చాలా మంది అనుకుంటారు కదా కొచ్చిలోన లులు మాల్ అనేది చాలా బిగ్గెస్ట్ అని. అది కొచ్చి కాదంట, త్రివేంద్రం అంట. మాకు వెళ్ళిన తర్వాత తెలిసింది. అక్కడ గేమ్ జోన్లోని ఇదో గేమ్ ఆడాము, ఇది చాలా బాగుంది. సెంట్రిఫ్యూగల్ గేమ్ ఏదో నేమ్. సో అండ్ దెన్ నైట్ డిన్నర్ వచ్చేసరికి పాంప్లెట్ ఫిష్ కానీ వీటితోని ఆ డే అనేది ఎండ్ చేశాం గైస్. సో వీటిని